నగర్ లో ఉన్నామండి. ఇప్పుడు మనం నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ లో ఉన్నాము. అసలు జరిగింది ఏంటి, ఏ ప్లేస్ ఏంటి అని ఒకసారి అయితే చూద్దాము. ప్రస్తుతం అయితే డోర్ లాక్ వేసి ఉందండి. మీకు ఇట్లనే చంపిండంట, ఇద్దరు పిల్లలు ఉండంట. ఈ పిల్లకి ఎట్లా చేసుకున్నాడో ఏమో, వచ్చిపోతే వాళ్ళు ఇప్పుడు తల్లి తండ్రి బట్టి వానికి చేసి ఇచ్చిండ్రు. చూసారు ఎప్పుడైనా తనని? అతనికి అస్సలు చూడలే, ఆ పిల్లకు కూడా చూడలే. ఆ ఫోటోలో చూసి గుర్తుపట్టిన అస్సలు ఆ పిల్లకు తాళం వేసిపోతుండే. బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు తాళం వేసి వెళ్ళిపోతుండే. వాడు అది టెంట్ లో పని, అది డెకరేషన్లు చేస్తాడంట. అది మనకు తెలియదు. ఆ బట్టల్ని చూసే మనం గుర్తుపట్టేది. అస్సలు వాని ముఖం అస్సలు చూడలే. వాడు సైకోగాడు బిడ్డ. స్మెల్ రావడం ఎట్లా వచ్చిందంటే, మా పిల్లగాడు అన్నం తినడానికి పోతే ఏలక వచ్చినట్టు వాసన వచ్చిందంట. ఏమ్రా బాబు ఇట్లా వాసన వస్తుందంటే కిటికీ మూసేసిండంట. ఇక మొన్న వచ్చి వాళ్ళు చూసిపోయిండ్రు పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియలేదు. మళ్ళీ ఏం చేసిండ్రంటే, నిన్న వాళ్ళ అయ్యమ్మ మాకు ఎట్లా అనుమానం వస్తుంది సార్, పోయి చూద్దామని అంటే ఆ డబ్బలు వేసి దాని మీద సంచులు వేసేసిండంట. ఇక ఆ డబ్బులకి వెళ్ళి ఎట్లనే వాళ్ళకి అనుమానం వచ్చిందబ్బా. అది తీసి చూసాడు దాకా డబ్బా బండి ఉంది, డబ్బా మీద బట్ట ఉందంట. ఎలాంటి ఇక్కడ 2-3 ఏళ్ళ సొంత ఉన్నాడు బిడ్డ. కిరాయికి వాళ్ళ కిరాయికి ఇచ్చి మంచి మనిషి అని కిరాయి కరెక్ట్ ఇస్తుంది కదా అనుకుంటా వాళ్ళు పోయినరు. కిరాయి వాళ్ళు ఎట్లా ఇస్తారు కదా బిడ్డ. ఓనర్ నాకు తెలియదు బిడ్డ. టెంట్ అదే డెకరేషన్ పని చేస్తాడు వాడు. ఎక్కడెక్కడ పోతాడు, ఏ ఇంటికి పోతాడు మనకు తెలుస్తాడు. అది వాడు ఎక్కడ ఉన్నాడు అది పట్టించుకోవాలి ముందుగాల. ఇంత ముందు వైఫ్ కూడా అట్లానే చేస్తాడంట కదా. ఆ భార్యని అట్లా చేసి ఇద్దరు పిల్లలు ఉంటారంట బిడ్డ. ఆ పిల్లలే మీ అమ్మమ్మ దగ్గర పోమని పంపించిందంట. వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఎక్కడ ఉన్నాయో ఏమో మనకు తెలియదు. చేసిందంట. ఆమె వస్తుందంట ముసలామె. అప్పుడప్పటికి వచ్చి మాట్లాడేసి ఫుల్ దాగి అల్లు నా మంచోడు అనేసి అనుకుంటా పోతుంది. డౌట్ వచ్చిండ్రు బిడ్డ. 8 రోజులు ఫోనే లేదంట. చంపేసి 8 రోజులు అవుతుంది. బుధవారం చంపిండంట వాడు. ఇప్పుడు ఇల్లుగాల వాళ్ళు ఎందుకు వస్తారు బిడ్డ? కిరాయి తీసుకుంటారు, ఫోన్లో వేసి కిరాయి ఇల్లుగాలలో తప్పు లేవు బిడ్డ. కానీ ఎట్లా అంటే అప్పుడప్పుడు చూసిపోతే బాగుంటారు. ఆయన ఏదో ఊరు పోయిందంట. వాళ్ళు సైకోగాడు బిడ్డ. వాళ్ళకి చంపేయాలి అంటే దొరికిందంటే గవర్నమెంట్ చంపేస్తాను. పిల్లలకి ఎవరు మాట్లాడతారండి? ఏ హాస్టల్ పిల్లలు ఎట్లుంటారు? ఏమన్నా తెలుసా మీకు ఇన్సిడెంట్ గురించి? పిల్లలు వాళ్ళకి తెలుసు, చిన్న చిన్నగానే ఉంటుండొచ్చు బిడ్డ. मालूम नहीं था, किसी ने नहीं जाना। हम लोग का ड्यूटी था। रात को 1 बजे रात में हम लोग आता, 2 बजे रात में सभी को आता। दिन भर हम कोई नहीं जानता, कुछ भी नहीं। एक बच्चा को लोग के रखता। 6 आदमी 10 आदमी है, 10 आदमी हम लोग को ड्यूटी रहता। हम लोग का यहाँ नहीं रहता। से क्या पता कहाँ चला गया कहाँ नहीं। कोई के बिहान में पुलिस आया, खोजने आया। क्या कब आया पुलिस? पुलिस परसों आया, खोज उसके चला गया। फिर कल आया तब लाश मिला डब्बा में लाश मिला डब्बा में। तब हम लोग को मालूम चला, ना तो हम लोग नहीं जानता कुछ भी नहीं। SPR హిల్స్ లో నిన్న జరిగిన సంఘటన ఇక్కడున్న ప్రజలందరినీ అయితే భయభ్రాంతులకి గురి చేసిందని చెప్పాలండి. ఒక్కరన్నా వచ్చి జరిగింది ఏంటి, అసలు ఏం జరుగుతోంది అని అడుగుదామంటే కూడా ఒక్కరు కూడా వచ్చి బయటికి చెప్పాలంటేనే భయాందోళనతో బతుకుతున్నారు ఇక్కడ ప్రజలు మాత్రం. ఇలాంటి సంఘటనలు జరగకుండా మాకైతే కొంచెం సెక్యూరిటీ కానీ మాకు కొంచెం ఎంతో కొంత సహకరించండి. ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి ఇలాంటివి జరగకుండా మళ్ళీ కోరుకుంటున్నామనేసి వాళ్ళు చెప్తున్నారండి. ఇది